సమయం ఉంది అంటే దేవునితో గడపడానికి, దేవునికి ప్రేమించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవునితో ఎక్కువగా మనము సంబంధము కలిగి ఉండాలి. దేవుళ్ళు అంటూ కట్టబడాలి. మనం అంటున్నాడు కీర్తనకారుడు, సమయం సద్వినియోగం చేసుకోవడము ప్రార్థన ద్వారా, స్తుతియాగము ద్వారా, స్తుతి కీర్తన ద్వారా, విజ్ఞాపనల ద్వారా, కన్నీరు ద్వారా, యాచనల ద్వారా యేసుక్రీస్తు ఎలా చేశాడు, ఏం చేశాడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఏంటంట? దేవుడి దగ్గర నేర్చుకునే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. భూమి మీద బ్రతుకున్న 33.5 సంవత్సరము దేవునికి ఇష్టకరంగా, దేవునికి ఏది ఇష్టమో ప్రార్థన ఇష్టం, దేవునికి ఏమి ఇష్టం స్తుతియాగం ఇష్టం, దేవునికి ఏది ఇష్టం వాక్యం చదవడం ఇష్టం, దేవుడికి ఏది ఇష్టం యాచన చేయడం, దేవుడికి ఏది ఇష్టం విజ్ఞాపన చేయడం, ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల క్షేమం. ధర్మంతులు అనుకున్నాడు, పంట బాగా పండింది, పంటంతా కొట్లు పెద్దవి చేసుకుని సమకూర్చుకొని సంతోషించి ఆనందించాలనుకున్నాడు పాప ధనవంతుడు. అంతలేక దేవదూత దిగొచ్చి ఈ రాత్రే ఇదిగో అమెరికా కాలిపోతుంది అనేసాడు. కాలిపోయేసింది అంతే. వాళ్ళు అనుకున్నారు మా పంట బాగా పండింది, మాకేమీ తక్కువ లేదు. అదే ధనవంతులు ఏ ఆలోచన పుట్టిందో ఈరోజు కాలిపోని అమెరికాలో ఉన్న గొప్పవారైన వారి జీవితాల్లో వారి ఆలోచనలు దేవుడు చూశాడు, వెంటనే మూడు చేసేసాడు వాళ్ళ ఆలోచనలు అన్నిటిని. దేవుడు లేకుండా ఒక అడుగు ముందుకు వేయలేవు. ఇదే నేను చెప్తాను నీకు. దేవుడు లేకపోతే ఒక్క నిమిషం నువ్వు భూమి మీద బ్రతకలేవు. మనం బ్రతుకుతున్నాము అంటే దేవుని కృప వలన బ్రతుకుతున్నాము అని మర్చిపోకూడదు. మనిషి భూమి మీద ఉన్న ప్రతి మనిషి అందుకే దేవుడు 6 రోజులు పని చేసుకొని సంతోషంగా సమాధానంగా నా సన్నిధికి వచ్చి 7వ రోజు నన్ను ఆరాధించమని ఎందుకయ్యా అంటే ఆయనకు మనము కృతజ్ఞులమై. లేకపోతే ఏం జరిగిపోతుంది ఇక్కడ చెప్తున్నాడు ఆయన. లేకపోతే ఏం జరుగుతుంది చూడండి. ఆయన కృతజ్ఞత కలిగి లేకపోతే ఏం జరుగుతుందో చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ప్రతి సంగతిని విమర్శించిన సమయమున ఏర్పడి ఉన్నది చాలు ఏంటంట? మనుషులు చేయు కీడు బహు భారమైందంట. భూమి మీద భారం ఎక్కువ అయిపోయింది కాబట్టి కాలిపోయింది అంతే. అవునా కదా? దీనికి ఎంత వోల్టేజ్ అంత మాత్రం తట్టుకోగలుగుతుంది. లైట్ గురించి చెప్పండి. అది వోల్టేజ్ ఎక్కువైపోయింది దానికి ఏమైపోతుంది చెప్పండి? కాలిపోతుంది. మన పాప భారం ఎక్కువైపోతే కాలిపోతాం అంతే. ఇంకా బూడిదైపోతారు అంతే. సుధోగోమల పట్ల ఏమైపోయింది చెప్పండి? వాళ్ళ పాప భారం అయిపోయిందంట. వాళ్ళ పాప భారం గొప్పది అయిపోయిందంట. కాలి బూడిదైపోయింది అంతే. సరే ఆలోచించి దేవుని భయం లేని మనుషులుగా మనం ఉన్నాం. దానియేలు గారు చూడండి. దానియేలు గ్రంథము 9:14. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసిను. ఇదంతా దానియేలు అంటున్నాడు. దానియేలు తెలుసుకున్నాడు. దానియేలు పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు వచ్చింది ఈ కీడు మా మీదికి? ఎందుకు వచ్చింది ఈ కీడు మా మీదికి? మేము దైవ ద్రోహులము కాబట్టి, దేవుడికి దూరంగా, దేవుడు విడిచి, దేవుడి మాట వినక కీడు మా మీదకి వచ్చింది అంటున్నాడు.
దానియేలు ఏమంటున్నాడు? దేవుడి మాట వినక 6 రోజులు పనిచేసి 7వ రోజు మందిరానికి వెళ్ళమన్నాడు దేవుడు. వింటున్నావా? అదే సరిగా మనం పాటించలేం. ఆవరణలో 1 దినం 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. అదే లేదు మనకు సమయం దేవుడికి కేటాయించడానికి అంటున్నాడు. దానియేలు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు దానియేలు గారు అంటే, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు. దేవుడు మాట వినకపోతే కీడు వస్తుంది. దేవుడి మాట వల్ల కీడు తొలగిపోతుంది. దేవుడి మాట వింటే తొలగిపోతుంది కీడు. దేవుడి మాట వినకపోతే కీడులో పడిపోతాడు మనిషి. దేవుడు చెప్పాడు విషయం అంటే అందుకే అంటున్నాడు. ఏమంటాడంటే ఏంటంట, న్యాయస్థుడై ఉన్నాడట. ఆయన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉన్నట్ట. సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేశాడు. తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకొని తప్పేదో తెలుసుకోవాలి. ఎక్కడ తప్పు చేస్తున్నావో, ఎక్కడ పొరపాటు చేస్తున్నావో, దేవునికి ఎక్కడ దూరంగా ఉన్నావో, దేవుని ఎక్కడ ప్రార్థించలేకపోతున్నావో, ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు, ఎందుకు స్తుతించలేకపోతున్నావు, ఎందుకు ఆరాధించలేకపోతున్నావు, ఎందుకు దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నావో తెలుసుకోవాలి. ఎలా ఉన్నావు. ఆపద వచ్చిందని ఎక్కువగా ప్రార్థన చేసి కన్నీరు కాస్తే ప్రయోజనము లేదు. సమయం ఉన్నప్పుడే, బ్రతుకున్నప్పుడే దేవుడి సంగమా జ్ఞాపకం చేసుకుని దేవుడి తన మాటలు దీవించుకున్నాక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, యేసు ప్రభుల వారి పేరట దినముల చెడ్డవి సమయమును పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోమన్నావు. కొన్ని పరిశుద్ధ లేఖనాల్లో నుంచి కొన్ని లేఖనాలు మేము ధ్యానించాము నాయన. పరిస్థితి భూమి మీద ఏమాత్రం అనుకూలంగా లేదు. భయంకరమైన దుర్దినాలు, భయంకర అగ్నికి ఆహుతైపోతున్న పట్టణాలు, భూకంపం వల్ల కూలిపోతున్న భవనాలు, యుద్ధాల వల్ల వినాశనం అయిపోతున్న మహాపట్టణాలు, ఎక్కడ చూసినా ఘోరాలు నేరాలు తండ్రి. దయచూపు, కృప చూపు, కనికరం చూపు. మా పాపముని క్షమించు, అందరి పాపముని క్షమించు. నీ మాట వినకనే కదా తండ్రి కీడు నాయన ఆ పట్టణాల మీదకి వస్తుంది. తప్పించండి, కాపాడండి, రక్షించండి, కృప చూపుతారు. యేసు ప్రభువుల వారి పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.